ఇచ్చిన హామీలను నెరవేర్చిన నేతను మళ్ళీ జగనన్న కావాలా చేయాలి సర్పంచ్ పథకాలు వస్తాయి, లేకపోతే పథకాలు పోతాయి. వాళ్ళ క్యామరాలు సిద్ధాపురం నారాయణపురం ప్రజలు నీ వాళ్ళేగా, సింగవరం కాకనూరు నీ కనులేగా, పల్లపురము నీ గెలుపుకు అన్నదమ్ములంతా కలిసి
జగనన్న పల్లకొచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు శిథిలంగా ఉన్నోరు పడి మరి గుడి పుట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్న రాజన్న కొడుకు 4% ముస్లింలకు 4% రిజర్వేషన్ జగనన్న
అవ్వా అక్క 2 ఓట్లు ఫ్యాన్కి వెళ్ళవా? ఫ్యాన్కు తల్లి, ఫ్యాన్కు జగనన్నకు పథకాలు రావాలంటే జగనన్నకి వేసుకోవాలి తల్లి. మనం పథకాలు పోతాయి, 25 లక్షల ఆరోగ్యశ్రీ పథకాలన్నీ మళ్ళీ పోతాయి. జగనన్న వస్తేనే పథకాలు, లేకపోతే అన్ని గోవైందా. మన ఇంటికాడ తెల్లారితే 5 గంటలకి పింఛను, లేకపోతే మళ్ళా సచివాలయాలు బ్యాంకుల చుట్టూ తిరగాల. అరుగుల కాడికి ఎంత, అరుగుల కాడికి మెల్లబోతుంది. వస్తారు బాగా పాట పెట్టమా, బాగా గట్టిగా పెట్టు. నమస్కారం తల్లి, నమస్కారం. బాగున్నారమ్మా? జెడ్పీటీసీ ఉన్నారా? రాఘవరెడ్డి, నమస్కారం. ముందుగా ఇక్కడ ఎంపీపీ గారికి అందరికీ నమస్కారాలు, అస్సలాము అలైకుం. శిల్పా చక్రపాణి అంటే ఒక బ్రాండ్. అన్న చేసినటువంటి అభివృద్ధి మన నియోజకవర్గంలో అడుగడుగునా కనిపిస్తుంది. కులం మతం చూడకుండా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచి చేసిన నాయకుడు. ఎందుకంటే తాను ఎప్పుడు చెప్తా ఉంటాడు, నేను ఈ నియోజకవర్గంకి వచ్చానంటే సేవ చేసేదానికోసమే వచ్చాను, రాజకీయాలు చేసేదానికోసం రాలేదు. నాకేం ఇది మనం గుర్తుంచుకొని శిల్పన్నను భారీ మెజారిటీతో గెలిపించాలా. కులాలు మతాలను అడ్డం పెట్టుకుని వచ్చే వాళ్ళను తరిమి తరిమి కొట్టాలా. ఇది మన అందరి ఊరు వెలుగోడు గడ్డ, శిల్పా చక్రపాణి రెడ్డి అడ్డ. కాబట్టి వెలుగోడు అంటేనే 2024 థ్యాంక్ యూ అన్నగారికి ధన్యవాదాలు. మన ఎంపీపీ చేసినటువంటి మన శాసనసభ్యులు చక్రపాణి రెడ్డి గారికి, బుడ్డా శేషారెడ్డి గారికి, అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు. నేను కేవలం 4 పాయింట్లు చెప్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మెడికల్ కాలేజీలు మనకి ఎన్ని వచ్చినాయి? మన స్టేట్ లో 10 కాలేజీలు వచ్చినాయి, 17 కాలేజీలు వచ్చినాయి. ఒక్కసారి గమనించండి, 17 కాలేజీలు. చంద్రబాబు ఏమైనా చేశాడా? చేయలేదు. మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన పిల్లలు విద్యావంతులైతే మనం ఎంత అభివృద్ధిలోకి వస్తాము, మన కుటుంబాలు ఎంత మంచి పేరు తెస్తాం ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక విషయం, వెలుగోడు మోడల్ స్కూల్లో 594 మార్కులు వచ్చినాయి, స్టేట్ 6th ర్యాంక్. అదే జగనన్న యొక్క బ్రాండ్, శిల్పన్న యొక్క గొప్పతనం. మనం ఎప్పుడైతే మన పిల్లలు విద్యావంతులు అవుతారో మనకు కూడా అంతే అభివృద్ధి ఉంటుంది. ఉంటుందా ఉండదా? మనకు గతంలో స్కూల్ పోతే మధ్యాహ్న భోజనంలో కూడా గుడ్డు ఉంటే అన్నం ఉండదు, అన్నం ఉంటే సాంబార్ ఉండదు. ఇప్పుడు రోజు ఒక మెను, ఒక పద్ధతి, రాగి జావ, పప్పు చెక్కి, సాంబార్ అన్నము, రోజు ఒక ఐటెం పెట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు. అట్లనే మనకు మొన్న కేపీఎల్ లీగ్ మ్యాచ్ మన కాన్స్టిట్యున్సీ జరిగింది కదా. కేపీఎల్ కార్తిక్ రెడ్డి ప్రీమియర్ లీగ్ మ్యాచ్ 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. గతంలో ఎందుకు చేయలేకపోయినారు? చంద్రబాబు గాని గతంలో నాయకులు గాని ఎందుకు చేయలేకపోయినారు? దిల్లున్న మనిషి చక్రపాణి రెడ్డి అన్న, దిల్లున్న క్యారెక్టర్ కార్తిక్ రెడ్డి. ఎందుకంటే 225 కిట్లు ఇచ్చినాడు. ఎవరైనా ఒక కిట్ ఇచ్చినారా ఇంత ముందు? ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చినారు. వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉందా? ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్నారా? చెప్పండి. పబ్లిక్ అడుగుతున్నాము.
మా కార్యకర్తలు గాని మా శిల్పన్న గాని ఎవరైనా ఒక్క 10 రూపాయలు ఇచ్చినారా? ఆలోచన చేయండి. ఇట్లా జగనన్న 25 లక్షల హెల్త్ కార్డు ఇచ్చినాడు. మనకు ఆరోగ్యశ్రీ కూడా మంచి అది కూడా మంచి కార్యక్రమం. వెలుగుల్లో 6 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించినారు. మోత్కూరులో ఒకసారి హాస్పిటల్ చూడండి, వేల్పల్లిలో చూడండి. అంటే మేమేం మా స్వలాభం కోసం కాదు. అన్న ఏంటంటే అన్న చెప్తున్నాడు మన వల్ల కష్టపడాలి. పోయినసారి 39,000 మెజార్టీ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా అన్న 50,000 ఓట్ల మెజార్టీ వస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి మనకు మినిస్ట్రీ పదవి ఇవ్వాలి. మినిస్ట్రీ పదవి ఇస్తే మన కాన్స్టిట్యున్సీ అంతా అభివృద్ధి అవుతుంది. దయచేసి అందరూ సోదరిమణులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా 13వ తారీఖు సిద్ధమా ఓట్లేయడానికి? శిల్పన్నను గెలిపించాలి. థ్యాంక్ యూ. 2 ఓట్లు ఉంటే ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి ఓట్లు వేయించి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదములు. జై జగన్. సభాధ్యక్షులు మన శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీపీ కుడాశేషారెడ్డి గారికి, ప్రజెంట్ ఎంపీపీ లాలం రమేష్ గారికి, గ్రామ సర్పంచ్ జయపాల్ గారికి, ఇప్పుడు చదువుకునే బతుకుదామా, చదువుకొని బాగా అభివృద్ధిదామా? ఒక 10 ఏళ్ల నాటికి ఈనాటికి లెక్కేసుకోండి. ఈ 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత మన గ్రామంలో ఎంతమంది ఇంజనీర్లు అయినారు, ఎంతమంది డాక్టర్లు అయినారు, ఎంతమంది IIITకి పోయినారు, ఎంతమంది ఎన్ని విధాలుగా అభివృద్ధిలోకి వచ్చారు. చదువు రాని మనిషి అంటే వింత జంతువుతో సమానం. ఆ జెండాలు కింద దించమ్మా, జెండాలు దించు, వైరల్ అవుతున్న పైన దించు. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, ఎన్నికల సందర్భంగా ఈరోజు వెలుగోడు పట్టణంలో వెలుగోడు గ్రామానికి సంబంధించిన వెలుగోడు మండల గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, స్నేహితులకు, బంధువులకు, పత్రికా విలేకరులకు, సోదరులకు, సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మీ అపూర్వమైన స్వాగతం, మీ ప్రేమ, అభిమానం, అనురాగం చూపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నారు. ఇది అసలైనది. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్. మరి చంద్రబాబు నాయుడు గారంటే ఒక మోసం, ఒక దగ. అది కూడా ఒక రకమైన బ్రాండే.
ఆ ముందర ఏందమ్మా వాళ్ళది? భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సౌలభ్యం ఏ నాయకునికి లేదు. ఏమిట్లా సౌలభ్యం అంటే మోసం చేయడము, దగా చేయడంలో, మాట ఇచ్చి మాట తప్పడంలో ఆయన ఒక్కనిగా ఉంది భారతదేశంలో సౌలభ్యం. పొద్దున చెప్తే రాత్రికి మర్చిపోవాలా, రాత్రికి చెప్తే పొద్దున మర్చిపోవాలా. రాత్ గయా బాత్ గయా. ఆయన వ్యవహారం ఎట్లుంటుందంటే రాత్రి కూడా తాగిన వాళ్ళు లేకుంటుంది వ్యవహారం. తాగిన వాళ్ళం ఏదో చెప్తా ఉంటాం. ఏం బాబు రాత్రి చెప్తీవి అంటే ఏమన్నా తాగేంటి మర్చిపోయినా. మరి గతంలో 15 సంవత్సరాల ముఖ్యమంత్రి చేశానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నీ వయసు ముందరా, నీ అనుభవం ముందరా చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం తక్కువ, వయసు తక్కువ. కానీ నీకన్నా ముందు చూపలో ప్రజల చెప్పనేలా ముందు చూపులో ప్రజల హృదయాల్లో స్థిరస్థాయిగా ఈ గుండెలలో పెట్టుకున్నారు జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా? నీకన్నా వయసు తక్కువ, నీకన్నా అనుభవం తక్కువ. కేవలం స్వార్థ చింతనతో, గ్రామాలలో ఆధిపత్యంతో నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమైనా పెట్టుకోండి చదువు డౌటే నాకు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో అందరి హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఆయన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలిసి రాష్ట్రంలోని ఇబ్బందులు, సామాజిక వర్గాలకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు అన్ని కూడా తెలుసుకొని 2019 ఎలక్షన్ల ముందర మేనిఫెస్టో వదిలి ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా, చెప్పిన వాగ్దానం చెప్పినట్లుగా 99% చేసినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారే. మరి నువ్వు 2014-19లో మీరు కూడా వాగ్దానం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అని నవరత్నాలు చెప్పినాడు 2 పేజీల మేనిఫెస్టోనే. మరి నువ్వు బుక్కే రాసినావు. 600 హామీలో 1050 హామీలో రాసినావు. మచ్చుగా కనీసం 2 అయినా 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా అని చెప్తా ఉన్నావు. కనీసం 3 పథకాలైనా, 5 పథకం, 3 పథకాలైనా నువ్వు గాని, మీ నాయకులు గాని, కింద కార్యకర్తలు గాని బలంగా మా చంద్రబాబు నాయుడు గారు 3 పథకాలు, ముచ్చటగా 3 పథకాలు ఉన్నాయని చెప్పే ధైర్యం ఉందా మీ నాయకులకు? ఉందా? చెప్పాలా? ఇలా 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 మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో చేసినాడా? ఇలా ఇలా ఇలా. పొదుపు సంఘాల మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. చేసినాడా? ఇలా ఇలా. ఉద్యోగాలకు ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పినాడు. లేకపోతే ఉద్యోగ భృతి ఇస్తా అని చెప్పినాడు. ఇచ్చినాడా? ఇలా ఇలా. మరి ఏముంది? ఇలా ఇలా ఏం లేదు. అలా అలా. అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నీకన్నా వయసు తక్కువ, అనుభవం తక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు నువ్వు కాపీ కొడతాడావే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలే కాపీ కొట్టి బ్రహ్మాండంగా నేను కూడా వాలంటీర్లు పెడతా, 4000 పింఛన్ ఇస్తా, 15,000 రూపాయలు ఇంటి ఆడపిల్లలందరికి ఇస్తా, వృత్తి ఇస్తా,
రైతు భరోసా ఇస్తా. మరి నీ అనుభవం ఎక్కడికి పోయింది? నీ 40 years ఇండస్ట్రీ ఎక్కడ పోయింది చంద్రబాబు నాయుడు గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా, చేసిన వాగ్దానం చేసినట్లుగా ప్రతి ఒక్కరికి నేరుగా మీ అకౌంట్ లోకి ఉండమా ఆబో మీ అందరికీ లేదు, కులము లేదు, ప్రాంతం లేదు, ఒక్క నయా పైసా లంచము లేదు. మరి నువ్వెందుకు చేయలేకపోయినావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు గతంలో కనీసం నీకున్న అనుభవంతో వాలంటీర్ వ్యవస్థ పెట్టాలని కూడా ఎందుకు ఆలోచన రాలేదు నీకు? గ్రామాల్లో సచివాలయాలు కట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు నీకు? రాదు. నిత్య కళ్యాణం పచ్చతోరణం నీ ఆలోచనే దుర్మార్గం దుర్మార్గం దుర్మార్గం. పేద ప్రజలంటే నీకు అసూయ, చిన్న చూపు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా ఉంటే నీకు ఈరోజు కడుపు మండుతా ఉంది చంద్రబాబు నాయుడు. కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. అవ్వలకు తాతలకు ఇచ్చే పెన్షన్ కూడా నువ్వు ఈరోజు అడ్డుకుంటా ఉన్నావు. సోదరి మనులకు ఇచ్చే ఆసరా కూడా నువ్వు అడ్డుకుంటా ఉన్నావు. రైతులకు ఇచ్చే భరోసా కూడా నువ్వు అడ్డుకుంటా ఉన్నావు. ఎవరి ద్వారా? ఎన్నికల సంఘం ద్వారా నువ్వు అడ్డుకొని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇప్పుడే చేస్తా ఉండవే, రేపు నిన్ను నమ్మాలా అనేది మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం అప్పుబాలైపోయింది. విపరీతమైన అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి తీర్చేలేని అప్పులు. బ్యాంకులు కుదబెడతా ఉన్నాడు, స్థలాలను కుదబెడుతున్నాడు, సమస్త రాష్ట్రాన్ని కూడా కుదబెడుతున్నాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక కూడా అయిపోతుందని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితుల వల్ల. మరి నువ్వు ఇంతకన్నా డబుల్ ఇస్తాడవే అని చెప్తా ఉండవే, వాగ్దానం చేస్తా ఉన్నావు. ఇప్పుడు మరి నువ్వు చేసి అమెరికా అవుతుందా? మరి పోనీ నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు, నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మాకు సంబంధం లేదు చెప్తా ఉంది. మేనిఫెస్టోలో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో ఏం చెప్పినారు బీజేపీ వాళ్ళు? నిదానం వినాలి మీరు. బీజేపీ వాళ్ళు ఏం చెప్పినారు? అయ్యా నువ్వు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలో పథకాలన్నింటిని కూడా విమర్శించినావు. శ్రీలంక అయిపోతుందన్నావు, ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని చెప్పినావు. మరి నువ్వు వాళ్ళకన్నా డబల్ చెప్పినావే, ఎట్లా మేము నీకు మద్దతు తెలుపుతాము? మాకు సంబంధమే లేదు నీ మేనిఫెస్టోతో అని అక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు ఎన్డీఏ కూటమి, ఆ కూటమిలో నరేంద్ర మోడీ ఫోటో కూడా వేయించుకోలే వాళ్ళు. అది నీ మీద ఉన్నటువంటి విశ్వాసం లేని విధానం మోడీ గారికి కూడా తెలుసు. అయితే ఒకటి చేయించుకున్నావు, మోడీని అమిత్ షాను కాళ్ళలో పడి 4% రిజర్వేషన్ తీసేయాలని మాత్రం చెప్పించుకున్నాడు. ఇది కూడా దుర్మార్గమే. 4% రిజర్వేషన్ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నువ్వు కాదు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ 4% రిజర్వేషన్ కింద మైనారిటీ పిల్లలు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కడుపు కొట్టాలని చూస్తా ఉన్నావు. నిన్ను ముస్లిం సమాజం ఎప్పటికీ కూడా ఒప్పుకోదు చంద్రబాబు నాయుడు గారు. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. నువ్వు పథకాలు ఇస్తే కడుపు మంట అంటున్నావు, వాళ్ళ నోటికాడు కూడి తీసేస్తే వాళ్ళకి ఎంత మండుతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు ఏం కావాలి?
మరి ఇంత దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉన్నావే, నీకన్నా చరిత్రహీనుడు ఎవరైనా ఉంటారా చంద్రబాబు నాయుడు గారు? మరి ఇప్పుడు కొత్త డ్రామా మొదలైంది వల్ల పథకాల గురించి చెప్పుకుంటారా స్వామి మీరు అంటే, వాళ్ళు ఇచ్చే సూపర్ 6 సూపర్ 7 ఉన్నాయి కదా, అదేందో XXX సబ్బు లెక్క. ఇంతకుముందు సబ్బు ఉంటుండే XXX సబ్బు అని, సబ్బు కూడా ఉండే XXX సబ్బు అని ఉందా? XXX సబ్బు లెక్క సూపర్ 6 సూపర్ 7. సరే నువ్వు ఆ పథకాలు చెప్పుకోవా అంటే లేదంట. ల్యాండ్ టైటిల్ డీడ్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకుంది? ఎంత పనికిమాల మాట అండి. నీ వయసు దగ్గర మాటలేనా ఇవి? నీ అనుభవం దగ్గర మాటలేనా ఇవి? మొత్తం పొలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుంజుకొని పోతాడంట. అన్నా బాబు గారు, మీరు అమరావతిలో 3 కార్లు పండే పంటలను దొబ్బేసావన్నా, అది నీ హిస్టరీ. ప్రజలను మోసం చేసి దగా చేసి స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పేసి నీ ఈటీవీలో, ఏబిఎన్ లో, TV5 లో చెప్పించుకొని మొత్తం దొబ్బేశారన్నా నీ బ్యాచ్ అంతా. ఆలీబాబా 40 దొంగలు. నీ మాదిరి గుంజుకునే మనస్తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది, పెట్టే గుణం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పొలం అంతా గుంజుకోవాలి మనస్తత్వం ఉంటే ఇన్ని పథకాలు ఇవ్వడన్నా? ఇన్ని పథకాలు ఇవ్వడు జనానికి. టైటిల్ డీడ్ అనేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమీ చెప్పడానికి లేక ప్రజలు నమ్మడం లేదని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని పూనుకున్నారు. అయ్యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, మీకు కూడా విన్నవించుకుంటున్నా, మీరు చెప్పాలనుకునే కార్యక్రమాలు మీరు చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాల కింద వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు కూడా తిన్నారు కదయ్యా. ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త లక్షణంగా భోంచేశారు కదా. ఇప్పుడు కడుపు నిండి పేద ప్రజలను కడుపు మంట విధంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారే, ఇది మీకు ధర్మమని మీరు ఆలోచన చేసుకోవాలి. మరి టైటిల్ డీడు ఇది బ్రిటిష్ కాలంలో ఎప్పుడో సర్వే చేశారు. బ్రిటిష్ కాలంలో ఆ సర్వే వల్ల రాంగ పొలాలన్నీ కూడా ఒకరు జరుపుకోవడమో చేసుకోవడమో ఈ విధానం అంతా కూడా కొట్లాటలకు మనస్పర్ధలకు తావొస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దీన్ని సక్రమంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో, ఎవరికైతే ఆ పట్టా పొందాలో, ఎవరికైతే హక్కు అందాలో క్లియర్ టైటిల్ డీడ్తో మీ పేరు మీదనే రిజిస్టర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు తప్ప మీ పొలాలు గుంజుకొని ఏ పాపం మూట కట్టుకోడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి టైటిల్ డీడ్ అంటేనే మీ పేరు మీద వస్తుంది. అది ఏ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదనో, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనో రాదు, అది మీ పేరు మీదనే వస్తుంది. అది మళ్ళీ ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడము తగునా అని చెప్పేసి మీరే వాళ్ళని అడగండి. మరి మీరు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీలో కూడా చెప్పినారు, ఇది చాలా గొప్ప కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. పయ్యావుల కేశవులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం, మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామని చెప్పారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ కార్యక్రమానికి. అసెంబ్లీలోనే మీరు కావాల్సిన వీడియోలు చూసుకోండి. మరి ఎక్కడ పోయింది నీ బుద్ధి? అప్పుడు ఇప్పుడు నీవు ఓటమి భయంతో నువ్వు చేసే దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయి నిన్ను మళ్ళా చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి ఈ రోజు ఇట్లా మాయ మాటలు చెప్పి జనాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉండవు. నిన్ను ప్రజలు కాదు కదా, ఆ పైన భగవంతుడు కూడా కాపాడాలని చెప్తా ఉన్నాను.
పిల్లలకు బడికి పంపించి అమ్మ పడిస్తే అప్పుల పాల, ట్యాబులు కొనిస్తే అప్పుల పాల, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే అందరూ మాడినారు, రైతులకు భరోసా ఇస్తే అప్పుల పాల. ప్రతి పథకానికి మీరు గమనించండి, ప్రతి పథకానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్నారు, ప్రతి పథకాన్ని విమర్శించినాడు, ప్రతి పథకాన్ని రాకుండా టీవీలలో పేపర్లలో విపరీతమైనటువంటి మసాలా పూసి 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 ఇంకా జనం నమ్మడలేదని చెప్పేసి మళ్ళా అదే పథకాలకు రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈయన కన్నా ఉన్నాడా? డబల్ అంట, డబల్. కానీ సూపర్ 6 ఏమని చెప్పరు. మేము సూపర్ 6 పథకాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వాడు, ఈ ఊర్లో ఎమ్మెల్యేలోడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు. మాటలు కూడా 75 ఏళ్ళ వయసు వచ్చింది, అనుభవం ఉంది, తిట్టడమే. మైకు తీసుకుని దూషణలు, తిట్లు, పురాణాలు. మరి వ్యక్తిగతమైన విమర్శలు ప్రజాస్వామ్యంలో పనికొస్తాయా రావా అని చెప్పేసి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. బెదిరింపులు, గాండ్రింపులు, మేము గాండ్రింపులుగా భావించడంలా బౌ 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 అనుకుంటున్నాము. అన్ని చెప్పకూడదా? వాళ్ళకి అర్థమవుతాయి, అన్ని అర్థమవుతాయి. మనం అనుకుంటున్నాం మనకి అన్ని తెలుసని. మనం గాండ్రింపులు అనుకుంటే కదా, కాదు. వ్యక్తిగతమైన బెదిరింపు ధోరణి, వ్యక్తిగతమైన విమర్శలు, వ్యక్తిగత హననం అంటారు దాన్ని. మీరు గొప్పగా చేసింటే మాకెళ్ళి చూడరన్నా. మీరు చేయరు కాబట్టి, మీరు చేయలేరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారన్న జనము. ఆ గుండెలలో ముద్రను చెరిపేయడము చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు కదా, వాళ్ళ ఆయన ఖర్జూర నాయుడు వల్ల కూడా కాదు. ఎందుకంత నమ్మకం, ఎందుకంత నమ్మకము, విశ్వాసము జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటే? విశ్వాసము అంటే చెప్పిన వాగ్దానం అంతా కూడా మీకందరికీ తెలుసు. సంక్షేమ కార్యక్రమాల గురించి నేను మళ్ళా ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. నేరుగా మీ అకౌంట్లకు పంపించి మీ కుటుంబాలను, గ్రామాలను అన్నిటినీ అభివృద్ధి చేసి ఈరోజు 2019 నుంచి 24 వరకు మీ పరిస్థితి ఏ విధంగా అభివృద్ధి చెందారో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అంత నమ్మక విశ్వాసంతో మీరు కుండలలో పెట్టుకున్నారు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంగా పనిచేసిన నాయకుడు నేను. జగన్మోహన్ రెడ్డి గారు జెండా పెట్టక ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట ఉన్నాను నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉన్నాను నేను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా అన్న రాజశేఖర రెడ్డిని కూడా కల్పించుకున్నాము. కానీ ఈ రోజు నన్ను ఎంత దారుణంగా తిప్పుతా ఉన్నారు మీరందరూ కూడా గమనించినారు. ఎంత దారుణంగా నా మీద వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారు మీరందరూ కూడా గమనించుకోవాలి. నేను ఎంతవరకైనా నా చేతనైతే సాయం చేస్తాను కానీ, 10 మందికి పలికి 10 పనులు చేస్తాను కానీ, మీ మాదిరి అక్కడ కొంతసేపు ఇక్కడ కొంతసేపు ఆ డ్రామా ఈ డ్రామా ఆడే క్యారెక్టర్ కాదు గుడ్డా చేశానండి. క్యారెక్టర్ ఉన్న వ్యక్తి నేను. నన్ను మీరు అమ్ముడు పోయినారని ప్రచారం చేస్తామన్నారు అన్నా, ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీకు టైం దగ్గరకు వచ్చింది. భగవంతుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని. సరే బా, మీ వెనకబడి ఏ రాష్ట్రం రెడ్డి తిరుగుతున్నాడు పాపం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. ఆయన కూడా డబ్బులు కప్పడమైనాడా? అంతే కదా. మీరు చెప్పే ప్రచారం ఎట్లుందంటే
ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి కూడా డబ్బులు కమ్మడం ఉండాలా. ఏ రాజ్ ప్రతాప్ రెడ్డి కూడా టికెట్ కావాలని కోరుకున్నాడు. నేను టికెట్ కావాలని కోరుకోవడం వేరు, నాయకుడు ఆదేశాలు పాటించడం వేరయ్యా. ఆ తెలివి మైండ్ పనిచేయడంలా మీకు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించే సైనికుల్లో మొదటి సైనికుని నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెట్టినటువంటి అభ్యర్థిని చంద్రబాబు రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తే మాకు చేయలే అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఏం ధర్మం మీరు అడగడానికి? కాబట్టి మీరన్నీ కూడా వాళ్ళు చెప్పే బెదిరింపులకు, వాళ్ళు చెప్పే మోసమైనటువంటి వాగ్దానాలకు, వాళ్ళు చెప్పే మిమ్మల్ని సతాయించే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు మీరెవ్వరు కూడా తలొక్కాల్సిన అవసరంలా. ఇది మీ భవిష్యత్తు సంబంధించిన ఎన్నిక. ఇది మీకు సంబంధించిన ఎన్నిక. ఇది మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. మీ గ్రామాల అభివృద్ధి చెందడానికి వచ్చినటువంటి ఎన్నిక, రైతులకు సంబంధించిన ఎన్నిక, మహిళలు అభివృద్ధి చెందడానికి సంబంధించిన ఎన్నిక, విద్యార్థులు బాగుండడానికి సంబంధించిన ఎన్నిక. ఇది మీ సొంత ఎన్నిక. ఇది మీ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్లు కాదు, ఎంపీటీసీ ఎలక్షన్లు కాదు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కాదు. ఈ మీ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే ఎన్నిక. చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, తీసుకునే వాళ్ళు మీరున్నారు. ఎవ్వరూ మనం ఆపలేరు. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఒరవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనము తిట్టాల్సిన అవసరం లేదు. మీ కార్యక్రమాలు చేసుకోండి. రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నిక మీ సొంత పని, మీ ఇంటి పని. ఇది ఏ చంద్రబాబు రెడ్డికో ఏ బుడ్డా రాజశేఖర రెడ్డికో సంబంధించిన ఎన్నిక కాదు, మీ ఇంటికి సంబంధించిన ఎన్నిక. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కార్యక్రమాలు ఆశామాషి కార్యక్రమాలు కాదు సోదరులారా. మినిమం అంటే ఇంటికి 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు, 5 లక్షలు వచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అందినాయి. పంట నష్టం కింద ఇన్సూరెన్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా 5 లక్షలు, 6 లక్షలు పోచేసినటువంటి మహానుభావులు ఉన్నారు. శేను ఏడన్నా రావాలా? డ్రైవర్ శేను 5 లక్షలు, 6 లక్షలు పోచేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉన్నారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ నాయకులను మేము విమర్శించడం లేదు, మీరు కూడా లబ్ధి పొందండి. మీకెట్లా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత సంక్షేమ కార్యక్రమం అందించలేడు. మీరు చెడిపోవాగని 10 మందిని చెడగొట్టాగని. మీరు తీసుకోండి, 10 మంది తీసుకోవడానికి మీరు కూడా సహకరించండి. దయచేసి మీరందరూ కూడా గుర్తు పెట్టుకొని రేపు ఎన్నికను 2 ఓట్లు కూడా మన పార్టీ అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు రెడ్డి గారికి 1 ఓటు, మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారికి 1 ఓటు, 2 ఓట్లు కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకుంది అవసరం? జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎవరికి లంచం ఇవ్వకుండా, కులం లేదు, మతం లేకుండా, ప్రాంతం లేకుండా నేరుగా సంక్షేమ కార్యక్రమాలు 135 సార్లు బటన్ నొక్కినాడు. ఎన్నిసార్లు? 135 సార్లు మీ అందరి కోసం బటన్ నొక్కినాడు. మీరు 2 సార్లు నొక్కరన్నా చాలు. మీరు 2 బటన్లు నొక్కాలా ఫ్యాన్ గుర్తుకు? మళ్ళా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు, 150 సార్లు, 200 సార్లు బటన్ నొక్కి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇస్తూనే ఉంటాడు, మీరు తీసుకుంటూనే ఉండాలా. ఇంకా వేరే మధ్య వద్దు, మనకి ఎవరు వద్దుగా. చక్కగా మీకు ఆయనకి అనుబంధం. మీరు తీసుకోవాలా, మీ కుటుంబాలు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలా, రైతులు బాగుండాలా, అన్ని సామాజిక వర్గాలు బాగుండాలా, గ్రామాలు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, బంధువులకు, స్నేహితులకు ఇంత ఘన స్వాగతం. జగనన్న మీద మీరు విశ్వాసం, నమ్మకం చూపించినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు. బేగరమ్మ వద్దమ్మా. కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు, శిల్పన్న అభిమానులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వచ్చినారా? మనం చూస్తా ఉన్నాం. అసదమ్మా కాసేపు అయిపోయి 10 నిమిషాలు అయిపోకూడతా. అన్ని చేసి చెప్పినాడు. నేను చెప్పడానికి గుట్టారసగడి చూస్తా ఉన్నాం. దిక్కు తోచక గిల్లగిల్లలాడుతూ తిట్టడమే ఆయన అజెండా. అదేవిధంగా తిట్టడమే పనిగా పెట్టుకొని ఎక్కడ చూసినా ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు ఏడుగురికి తయారైన వెలుగుల్లో కొంతమంది వాణి చెప్తా కొట్టాలా, ఈ మెడతా కొట్టాలా. మంచి మాట చెప్పిన ఆ పని జరుగుతుంది. ఆ విధంగా తమ్ముడని కూడా చూడకుండా ఆయన తిడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు. ఎందుకు వస్తుంది కోపం ఎవరికైనా? అసహనానికి లోనైనప్పుడు, గెలవలేమని భయంతో ఎప్పుడైతే భయం పుట్టిందో లోపల, అప్పుడు పురాణం వస్తుంది. మనం ఆలోచించాలా. అసహనానికి లోనైనప్పుడు ఇలాంటి తిట్లు వస్తాయి. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు అడుక్కో ఓట్లు తప్పులేదు, ప్రతిపక్ష నాయకునిగా ప్రశ్నించు తప్పులేదు. నోటికి వస్తే ఒక తోటి ఎమ్మెల్యేగా ఒక గౌరవం ఇవ్వకుండా నేను ఏనాడు నిన్ను తిట్టలే. ఎందుకు వస్తా ఉంది నీకు ఆ కోపం? ప్రజలందరూ కూడా ఆలోచించాలా. వెంకయ్యనాయుడు ఒకటే చెప్పాడు, బూతులు మాట్లాడే వాళ్ళను, ఎవరైతే బూతులు మాట్లాడతారో పోలింగ్ రోజున 13వ తారీఖున గుడ్డ కప్పిట్టారు 3 దిక్కుల. గుడ్డ కప్పి కొట్టమన్నాడు ఫ్యాన్ గుర్తుకు. మీరు కూడా అదే పని చేయాలా. రేపు 13వ తారీఖున బూతులు మాట్లాడే వాళ్ళను మీ చేతుల్లో ఉంది. చిరంజీవి కూడా చెప్పాడు, అయ్యా ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని చెప్పి మనం ఏం మాట్లాడకూడదు. ఆ రోజు 17వ తేదీన బాగా గుద్ది ఇడిచిపెడితే ఫ్యాన్ మీద భర్తలు పోగుతుంది కింద. ఆ రకంగా మనం సమాధానం చెప్పాలా. వాయిలాగా తిట్టుకుంటా తిమ్ముకుంటా మనం లేం అంటున్నాడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరిగింది? ఈ నా కొడుకులు ఏడ చూపియాలా? నేను ఛాలెంజ్ చేసినా ఎన్నిసార్లు కూడా ఛాలెంజ్ చేసి రాలే చక్రపాణి రెడ్డి అని. మొన్ననే వేలుపునూరులో ఛాలెంజ్ చేసినా, వేలుపునూరులోనే ఛాలెంజ్ చేసినా. బుడ్డా రాజశేఖర రెడ్డి మీ ఊర్లో 2 సచివాలయాలు కట్టాం, 2 రైతు భరోసాల కేంద్రాలు కట్టాం, 2 కోట్ల హాస్పిటల్ కట్టాం, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు కట్టాం, గోడౌన్లు కట్టాం, నాడు నేడు కింద స్కూళ్లు కట్టాం, 2 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేసాం, జలజీవన్ మిషన్ కింద కుళాయిలు ఇచ్చాం, వాటర్ ట్యాంకులు కట్టాం, అదేవిధంగా పెసరాయి రోడ్డు వేయించాం, అన్ని చేయించాం. నీకు కళ్ళ కనపడలేదా అని అడిగా. ఈ ఊళ్ళో అడుగుతా ఉన్నా, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు 5 సచివాలయాలు కట్టామిడ, 5 రైతు భరోసా కేంద్రాలు కట్టాం, అదేవిధంగా 6 కోట్లతో
హాస్పిటల్ కట్టాం, గోడౌన్లు కట్టాం, మిల్క్ డైరీలు గ్రామాలలో కట్టాం, విలేజ్ హెల్త్ సెంటర్లు కట్టాం, మోతుకూరు లాంటి పిహెచ్సిలను 45 లక్షలతో 7 హాస్పిటల్ ఆధునీకరించినాం. ఈ గ్రామంలో రోడ్లు వేసాం, డ్రైనేజీలు వేసాం, కావాల్సిన పనులు చేశాం. ఇప్పుడు ఈరోజు గతంలో ఇదే వెలుగోడు రిజర్వాయర్ 14 టీఎంసీల సామర్థ్యం ఉంటే 17 టీఎంసీల సామర్థ్యానికి పెంచాం. ఈరోజు ఇంతకు ముందు ఎప్పుడే కానీ వర్షాలు పడేవి కాదు చంద్రబాబు నాయుడు వస్తే. ఇప్పుడు కూడా వర్షాలు పడవు. చంద్రబాబు నాయుడు వచ్చి మంట ఆయనకు ఆ మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు వచ్చే వర్షాలు పడమంట ఈ నా కొడుకులలో బజార్ పన్న ప్రచారం చేస్తున్నారు అని. పడడం వల్ల 2004 కంటే ముందు చూసినాం వర్షాలే లేవు, ఒట్టి కరువు. 2014 నుంచి 2019 వరకు చూసినాం, మళ్ళీ ఆ రోజు కూడా ఒట్టి కరువే. జగనన్న వచ్చినాడు ఈరోజు బ్రహ్మాండంగా 4 సంవత్సరాలు వర్షాలు కురిశాయి. 5వ సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు కొడుకు పోతిరెడ్డి పాడుకు ఆత్మకూరుకు వచ్చే వర్షాలు కూడా ఎన్నికవే. వానదేవుడు తొంగి తొంగి చూసేటాడు, ఎన్నికవే కనపడకూడదు. ఎక్కడ పోయి పైకి చూసే కనపడలే. వానదేవుడు ఎన్నికవే. వద్దు స్వామి, నువ్వు వచ్చినా నా చేత కాదు, నేను కురవలేను, సగం కురిసినా సగం పెడతా, ఒక కారుకు నీళ్ళు ఇచ్చాం. ఆ రోజు కూడా ఈరోజు చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తున్నా, బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఒక లైనింగ్ 1 సంవత్సరం ఆపిన తప్ప వచ్చే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 2 కార్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకున్నాడని తెలియజేస్తా ఉన్నా. లస్కర్ లాగా పనిచేసినాయా రాజశేఖర రెడ్డి గారు? లస్కర్ పనిచేసిన నేను తెల్లార్జన్ లేస్తే రైతన్నలకు ఫోన్ చేసి, రైతు సంఘాలకు ఫోన్ చేసి, అయ్యా ఇంక ఎన్ని రోజులు నీళ్లు కావాలా, మీకు ఎన్ని రోజులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నీళ్లు ఆర్లగడ్డ వాళ్ళు ఎత్తుకుపోవాలని చూస్తే వాళ్ళు మనకు తెలియకుండా రాత్రిపూట 3500 క్యూసెక్ నీళ్లు ఎత్తుకుంటే మన రైతు సంఘాన్ని పంపించి అడ్డుకొని నీళ్లు ఆపినానయ్యా రాజశేఖర రెడ్డి. రాత్రిళ్ళ పూట కాయలు కాసినావయ్యా నువ్వు. అదే విధంగా నీళ్లు కావాలని మేము కొట్లాడితే మా మీద కేసులు పెట్టించినావయ్యా 28 మంది. బుడ్డా రాజశేఖర రెడ్డి, నీ గుణం అది. మేము ఎక్కడ కేసులు పెట్టిలే. మనం వారబందీ లెక్క పెట్టుకొని 10 రోజులు నీళ్ళు ఇచ్చి 1 రోజులు ఆపి, ఇదే మీ తెలుగుదేశం అడగండి, మీ నాయకులలో నా దగ్గరకు వచ్చినారు లేదో, అన్నా మీరు ఏ విధంగా వెలుగోను కాపాడాలా, మీరు కింద నీళ్లు ఒక లైనింగ్ పనులు ఉంటే కిందకి నీళ్లు ఆకపోవచ్చు, మాకు 3.5 టీఎంసీ నీళ్లు ఆపితే మా పంటలు పండుతాయన్నట్టే నేను 3.5 టీఎంసీ నీళ్లు నిలబెట్టి కిందికి లైనింగ్ పనులు ఉన్నాయి, కిందికి ఇచ్చకుండా మీకు పంట పండించానయ్యా బాబు. వెలుగోడలకు ట్రాక్టర్ల ద్వారా 25 లక్షలు పెట్టి అబ్దులాపురం వెలుగోడు ప్రజలకు నీళ్లు అందించానయ్యా బాబు. మామిడి తోటలకు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం నా సొంత డబ్బులు పెట్టి నీళ్లు అందించానయ్యా. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, ఏం మాట్లాడుతా ఉన్నావు? నోటికి ఆదొస్తే ఎక్కడ మా ఎట్లా బుద్ధి పుడితే ఎట్లా మాట్లాడుకుంటా అభివృద్ధి ఏం జరిగిందని ఈ గ్రామంలో ప్రతి ఆడపడుచు నడుగు, గడప గడపకు తిరుగు. జగనన్న పథకాలు అందలేదంటే నువ్వు చేసిన తప్పేదూరుగా 2014లో చంద్రబాబు నాయుడు గారు సాధికారిక సర్వే పేరు చెప్పి ఇంటికాడ పోయి సక్రమంగా వయసు రాయవయ్యా అంటే మీ వాళ్ళు ఇళ్ల కాడ కూర్చొని అడ్డగోలుగా వయసు రాశారు. 40 ఏళ్ళు వాళ్ళకు 70 ఏళ్ళు, 70-60 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 35 ఏళ్ళు. తల్లి కంటే చెల్లికి, చెల్లి కంటే అక్కకు ఒకరికి తక్కువ రాసినారు, చెల్లికి ఎక్కువ రాసినారు, తల్లి కంటే బిడ్డ కూడా ఎక్కువ రాసినారు. ఆ విధంగా అడ్డగోలుగా మీరు రాయడం వల్ల పథకాలు అక్కడక్కడ రావడం లేదు తప్ప మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వచ్చి తీరుతుంది, దాని అనుమానం లేదు. మళ్ళీ సవరణలు చేస్తాం. ఎవరైనా అలాంటివి ఎక్కడైనా వయసు తేడా ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పకుండా సవరణ చేస్తాం. ప్రతి ఒక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరుస్తాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, మీరంతా ఏదో తేదీపరమైనగా వెలుగుతా ఉంది, నేను చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది అంటున్నావు. అడుగు తప్పులేదు. నేను బ్రహ్మాండంగా ఈ గ్రామానికి పలానా పనిచేసి పెట్టా,
నాకు ఓట్లు వేయ అని అడుగు. ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా నేను 20,000 చేతులు పెట్టాను, రాయించుకుంటూ 2,000 చేతులు పెడతానంట, 20,000 ఇచ్చినట్టు చూపిస్తానంట. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, నా గుణం నీకు తెలుసో లేదో, ఎక్కడో కర్ణాటకలో ముస్లిం సోదరులు యాక్సిడెంట్ అయి చనిపోతే 3.5 లక్షలు ఖర్చు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి నేను ఎవరికి చెప్పుకోలేదే బాబు, నేను తీసుకొచ్చాను. ఈరోజు పేద పిల్లలకు ఎంతో మందికి సాయం చేస్తా ఉన్నా, యాక్సిడెంట్ జరిగితే డబ్బులు ఇస్తా ఉన్నా, గుడిసె కలితే డబ్బులు ఇస్తా ఉన్నా, గడ్డివామి కలితే డబ్బులు ఇస్తా ఉన్నా, ఎక్కడ ఏ విద్యార్థి చదువుకుంటానన్నా డబ్బులు ఇస్తా ఉన్నా, పెళ్లి అంటే డబ్బులు ఇస్తా ఉన్నా, బర్రె చేసి ఇస్తా ఉన్నా, గొర్రె చేస్తే ఇస్తా ఉన్నా. ఆ విధంగా ఇంతకుముందు గతంలో కూడా నసరుల్లా ఖాన్ చెప్పినట్టు ట్రాక్టర్ల ద్వారా నీళ్ళు అందించాం, గ్యాసులు కూడా ఇచ్చాం. నేను ఎప్పుడు కమిషన్లో పాల్పడలేదా బుడ్డా రాజశేఖర రెడ్డి, నీ మాదిరి అమ్మడబోలే, నేను నీ మాదిరి 18 కోట్లకు నేను అమ్మడబోలే. నీ ఇష్టం వచ్చి నేను మాట్లాడుకుంటా తిట్టుకుంటా చెప్పడానికి కూడా మనం బజార్లో కూడా నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. ఈ రోజు అందరినీ అమ్మడబోయినాడు అంటున్నారు. ఎవరు అమ్మడబోయినారు, ఎవరు అమ్మడబోలేదు, ఎవరి పేరు చెప్పి ఎలక్షన్లో నేను పోటీ చేయనన్నావు కూడా తెలుసు. ఎంత డబ్బులు ముట్ట చెప్తే మళ్ళీ పోటీ చేసావో తెలుసు. మళ్ళీ కూడా డ్రామాలు వేస్తా ఉన్నావు. నాకు అది బాలేదు, ఇది బాలేదు. అయ్యా, ఎవడన్నా స్టంట్ వేయించుకునేటోడు నిదానంగా అంటాడా, తిట్టుకుంటూ కూర్చుంటాడా? అది స్టంట్ కాకపోతే ఏమంటారు దాన్ని? ఆ స్టంట్ కాదు, ఈ సినిమా స్టంట్ డ్రామా ఇదంతా. అటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి నేర్చుకో, కొద్దిగా పెద్ద చిన్న నేర్చుకో. ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మీరు. ఇదే మీ గ్రామంలో మన జామియా మసీదు రోగ్యాబి దర్గా, ఎవరైనా రోగ్యాబి దర్గా 14 ఏళ్ల నుంచి ఎద్దుల పందాలు పెట్టి ఒక హిందువుగా నేను చేస్తా ఉన్నా, అవునా కదా? సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు పెడతానా రోగ్యాబి ఉరుసుకు. నువ్వు చేస్తున్నావే బాబు, ఎక్కడైనా చేసే మీ ఊర్లో? మా శేషు ఈరోజు అంకాలమ్మ కూడా ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేశాడో తెలుసు అందరికి. నువ్వు ఒక్కడన్నా ఒక దేవులను చూపించు, ₹1 ఖర్చు పెట్టినట్టుగా. నేను ఈరోజు షాదీఖానా నా సొంత డబ్బులు పెట్టా, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. ఈరోజు తయారు చేసి ఈరోజు పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా రోగ్యాబి దర్గా తయారు చేశా. వచ్చే నెలలోనే ఈ నెలలోనూ ఉరుసుంది, బ్రహ్మాండంగా ఉరుసు జరుపుతాం. ప్రతి సంవత్సరం చక్రపాణి రెడ్డి పేరు మీద జరుపుతాం. రాజకీయాల్లో ఉన్నంతసేపు నేనయ్యా అసలైన వాడిని, నువ్వు కాదు. డ్రామాలు వేసుకో, ₹1 ఇచ్చిందిలే సచ్చిందిలే. నువ్వు యా కాంట్రాక్టులు చేసినావా, నువ్వు యా యొక్క వ్యాపారం చేసినావా? ఇప్పుడు 4 సార్లు ఎలక్షన్లు చేయబట్టి నువ్వు దాని నుంచి వచ్చిన నీకు డబ్బులు నీరు చెట్టు కింద దొంగిలి కావాల్సిన కాడికి దోచుకొని ఈ రకంగా చేసి. జామియా మసీదుకు నేను పెద్దలు సాక్షిగా చెప్తా ఉన్నా, అల్లా సాక్షిగా చెప్తా ఉన్నా, నేను వాళ్ళు నాకు తెలియదు శాంక్షన్ మా చెప్తా ఉన్నా. నేను ఆ రోజు మా పెద్దలు ముస్లిం పెద్దలు ఆ యొక్క కమిటీల సభ్యులు ముందుగానే శాంక్షన్ కాకముందే మొత్తం పిల్లర్స్ లేపెట్టి టెండర్లు విలువకు ముందే చేస్తే వాళ్ళకు తెలుసు, పెద్దలకు ఆ పెద్దలకు తెలుసు ఏం చేశానో. దాన్ని భంగపోయి బతిమాలి నేను ఆ యొక్క కట్టినటువంటి వాడు కూడా బిల్లు పెట్టించాను, 3 లక్షలు పెట్టించా. సీఎంతో బడ్జెట్ కేటాయించా, సంతకం పెట్టించా. వచ్చే టైంలో కరెక్ట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఒకవేళ 83 లక్షలు రాకపోతే నేను ఎక్కడ డిపాజిట్ చేయమంటే అక్కడ చేయడానికి సిద్ధం. మీరు సిద్ధమా డిపాజిట్ చేయడానికి? అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ చక్రపాణి రెడ్డి, అయ్యా మీకుంది తెలుగుదేశం వాళ్ళకు నసా, ఈద్గా మీ మాదిరి ఈద్గా తెచ్చి మేము మోసం చేయలే. ఈద్గా ఎవరికైనా ఎలక్షన్లప్పుడు తెచ్చి కేసు వేస్తే నాకుతున్నారు 5 ఏళ్ల నుంచి. నాకు గొప్ప చెప్పు, సంవత్సరంలో చేయలేకపోతే నా పేరు తిప్పి పెడతా. నాకు గొప్ప చెప్పండి, సంవత్సరం రాకపోతే నా పేరు తిప్పి పెడతా. ఈద్గా పేరు చెప్పి మోసాలు చేసుకుంటా, మీరు డ్రామాలు ఆడుకుంటా 5 ఏళ్ళైంది. పైలన కదిలించినారు ఒకరన్నా? మీరు డ్రామాలు. చక్రపాణి రెడ్డి 2,15,00,000 ఈరోజు ఈ యొక్క జామా మసీద్కు పత్వా మసీద్కు 2,15,00,000, 45 లక్షలు షాదీఖానాకు 35 లక్షలు, దీనికి
2,95,00,000 తీసుకొచ్చి ఇచ్చా. 2,15,00,000 చూడు ఎట్లా మెరుస్తుంది ఇక్కడ బ్రహ్మాండంగా, ఎంత అద్భుతంగా ఉంది చూడు. చార్మినార్ అన్నట్టుంది, బ్రహ్మాండంగా సూపర్ గా ఉంది. నేను చెప్తున్నా, నేను నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఊహించుకున్నట్టుగా చెప్తే 2,15,00,000 ఉడికిస్తానయ్యా బాబు, ప్రజల సమాచారం చెప్తున్నా. 2,15,00,000 కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పించే బాధ్యత నాది, ఇవ్వకపోతే నేనైనా కడతా. అది చంద్రబాబు నాయుడు అంటే. కాకుండా ఇష్టం వచ్చినట్టు ఆడికి బుద్ధి పడితే ఆడికి మాట్లాడుకుంటా, తిట్టుకుంటా, తిమ్ముకుంటా, మనం కూడా ఇట్లా తిట్లే వాళ్ళను ఇంకా మనం ఓడ్చుకోవద్దు ఎవరే కానీ. పొరపాటును కూడా నా తప్పైతే నా కూడా శిక్ష విధించండి, నా తప్పైతే నన్ను కూడా శిక్ష వేయండి, తప్పులేదు. నేను మాట్లాడిన మాటలు ఏమన్నంటే, ప్రజలారా కరెక్ట్ గా ఎలక్షన్లు వచ్చాయి. మనం ఈరోజు 4% రిజర్వేషన్ ముస్లింలకు, మహానుభావుడు ఎక్కడో అనంతవాయుల్లో కలిసిపోయాడు ఆయన దేవుడు. ఆ మహానుభావుడు ముస్లిం పిల్లలు చదవలేకున్నారు, చిన్న వయసులోనే పనులకు పంపిస్తా ఉన్నారు. వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, పేద కుటుంబాలు, ఈ కుటుంబాలను ఆదుకోవాలని ఆ మహానుభావుడు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోరాడి, కేంద్రంతో పోరాడి 4% రిజర్వేషన్ తీసుకొస్తే మన ఊర్లోనే, మన వెలుగూరులోనే ఈరోజు 30 మంది డాక్టర్లు ఆల్రెడీ అయినారు చదువుకొని. ఒక 70 మంది ఉన్నారు ఇంకా రెడీగా అన్నారు. ఒకరింట్లోనే ఈరోజు చెప్తుండే అన్న ఎవరో నేను అడుగుతుంటే, మా ఇంట్లోనే మౌలానా 4 వాళ్ళ ఇంట్లో డాక్టర్లు అంట. అయ్యా బాబు, 1,00,000 రూపాయలు సంపాదించాలంటే మనం ఒక 10 సంవత్సరాలు పడుతుంది. మనం ఈరోజు 4% సాధించాలంటే, ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎంతో మంది మహనీయుల యొక్క ఘనకార్యాల వల్ల, వాళ్ళు చేసినటువంటి సాహస కార్యక్రమాలు, వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల స్వాతంత్రం సంపాదించుకున్నాం. ఈరోజు 4% రిజర్వేషన్ వచ్చిందంటే మీ పెద్దలు, పూర్వీకులు, మీకున్నటువంటి మీ నాన్నలు, తాతలు, వాళ్ళు పోరాడి రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు పోరాడితే 4% రిజర్వేషన్ వచ్చింది. ఈరోజు ఆషామాషిగా తీసుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. అది పోతే మన పరిస్థితి తెచ్చుకోవడం ఎంత పనో, పోగొట్టుకోవడం ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు పోగొట్టుకోవడానికి. సంపాదించమని ఖర్చు పెట్టడానికి ఒక్కరోజు ఎట్లా సరిపోతుందో, ఈరోజు మీరు తెచ్చుకున్నటువంటి 4% రిజర్వేషన్, ముస్లిం సోదరులారా మీ పిల్లలు భవిష్యత్తు పోగొట్టుకోవద్దు. చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. నా ఓటు కోసం కాదు, ఒక సంపాదించుకున్నటువంటి 4% పోతే మళ్ళీ తెలంగాణలో మోడీ చెప్పాడు మేము ఖచ్చితంగా 4% తీసేస్తాం. అమిత్ షా చెప్పాడు, వాళ్ళు ఈరోజు యూట్యూబ్లలో, వాట్సాప్లలో బ్రహ్మాండంగా మేము తీసేసి తీరుతామని క్యాగలేస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళా మభ్యపుచ్చడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు నిన్ననే రాజమండ్రికి వచ్చాడు, ఎందుకు మోడీతో చెప్పించలేకపోయావు? 4% నేను తీసేనని ఎందుకు చెప్పలేకపోయావు? మధ్యంతరంగా ఎటు పడితే అట్లా రాజమండ్రి జైలు బతికొస్తా ఉంది చంద్రబాబు నాయుడుతో కీర్చి పెడతాడని. ఆ రకంగా ఈరోజు అమ్ముడుపోతా ఉన్నారు. ఈరోజు బీజేపీకి అమ్ముడుపోయి ఆ రోజు రాజమండ్రి జైల్లో కూర్చున్నందుకు భయపడిపోయి ఈరోజు 4% మా ముస్లింల యొక్క రిజర్వేషన్ గురించి అడగలేవా? మిమ్మల్ని అడుగుతా ఉన్నా ముస్లిం సోదరులారా, ఈ ఓటు మీకోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించుకోండి. ఒక జగన్మోహన్ రెడ్డికో, ఒక బుడ్డా రాజశేఖర రెడ్డికో, ఒక జగన్మోహన్ రెడ్డికో, ఒక చంద్రబాబు నాయుడు జరుగుతున్న ఎలక్షన్ కాదు ఇది. మీ పిల్లల భవిష్యత్తు, మీ సంసారం మీది, మీ ఇబ్బందులు మీవి. ఎవరో తెచ్చిపెట్టిన 4%ను పోగొట్టుకుంటే సోదరులారా మనం జీవితంలో కూడా తెచ్చుకోలేం. మరొకసారి మీ ముస్లిం పెద్దలతో ఆలోచించుకోండి. నేను అబద్ధాలు చెప్పొచ్చు రాజకీయాల కోసం, నేనేమో మీకు కళ్ళపల్లి మాటలు చెప్పొచ్చు. మీరు మీ యొక్క మత పెద్దలతో ఆలోచించుకోండి. మీకు ఎవరైతే నమ్ముతారో వాళ్ళతో ఆలోచించండి. వాళ్ళు నిజంగా మన కులం కష్టాల్లో పడిపోతా ఉంది, మన పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతా ఉంది, మన పిల్లల స్కూళ్ళకు రిజర్వేషన్లు రావు, మన పిల్లలు పెద్ద చదువులు చదవలేరు, డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు, ఐఏఎస్లు కాలేరు, ఐపీఎస్లు కాలేరు, విదేశాలకు వెళ్ళలేరు అని మీరు ఒక్కసారి భావిస్తే అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచమని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, అయ్యా జీవితంలో
4% రిజర్వేషన్ తీసేసే ప్రసక్తే లేదన్నాడు. అన్నాడా లేదా? అన్న వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రి. అదేవిధంగా ఎన్పిఆర్ కు ఎన్ఆర్సీకి మీ అందరు కూడా చీవ ఇచ్చాడు. అంతమంది నేను కొట్లాడినా బుడ్డా రాజశేఖర రెడ్డి వీళ్ళ కోసం రాజీనామా చేస్తానని ఆ రోజు నువ్వే ఆత్మకూరులో కొట్లాట పెట్టుకున్నా నాతో. చంద్రబాబు రెడ్డి నువ్వు రాజీనామా చేస్తావా నిజంగా అని చెప్పి, అంటే మళ్ళీ రెండోసారి చేసి పోటీ పడాలని ఎప్పుడెప్పుడు ఆయన కుర్చీ కోసం ఆరాటం చెప్పా. బుడ్డా రాజశేఖర రెడ్డి నాకు అదే తెలుదా నీకు? 3 నెలలు నేను ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేశా. ఇది ఒక లెక్కనా? ఇది ఒక లెక్క? ఎమ్మెల్యే పదవి నాకు 3 నెలల్లో రాజీనామా చేసిన వాడిని నువ్వు తప్పించుకున్నావు. ఆ రోజు ఏమని చెప్పావు? చంద్రబాబు నాయుడు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తానన్నావు. నేను రాజీనామా చేసి నువ్వు అడ్రస్ లేకుండా కనపడకుండా. అది నీ చరిత్ర, నాకు నీకు అది తేడా. కాబట్టి మనం ఒక 2 నిమిషాలు ఈ కథ పక్క పెడితే మనం నమ్ముదామా లేదా చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించుకున్నాం. చంద్రబాబు నాయుడు 2014లో మనకందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు